బోధి ప్రేక్షకులకు నమస్సులు. నేటి యువత కాస్త పెడమార్గంలో పయనించడానికి, అదేవిధంగా అనేక మంది మాదక ద్రవ్యాల బారిన పడడానికి, లేదా జనవరి 1 వచ్చిందంటే ఈ పబ్బల్లో తిరుగుతూ మందు తాగుతూ పెళ్లి కావలసిన యువతీ యువకులు అర్ధనగ్నంగా పట్టుబడడం అన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన మన భారతదేశంలో అత్యధిక శాతం ఈ విధంగా పెడదారి పడుతున్నారంటే దానికి అనేక రకాల కారణాలు. దాంట్లో ప్రధానంగా తల్లిదండ్రుల పాత్ర. పిల్లలకు ఏ విధమైన కష్టం కలగకుండా పెంచాలని చూస్తున్నారు తప్ప కష్టాలను ఏ విధంగా అధిగమించాలని చెప్పి ఏ అమ్మా నాన్న ఆలోచించట్లా. మనకున్న స్థాయి కంటే ఎక్కువ అప్పు చేసాం లేదా ఈఎంఐలు కడుతున్నాం, వాళ్ళకి కావాల్సిన అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఇక అమ్మా నాన్న అయిన తర్వాత రెండవది గురుస్థానం. అక్కడ గురుస్థానంలో ఆ అధ్యాపకులు కూడా ఆ కమిట్మెంట్ లెవెల్స్ గణనీయంగా పడిపోయినాయి. అధిక శాతం అధ్యాపకులు అది ఒక వృత్తిగా భావించి బిల్ అండ్ బెల్కే వాళ్ళు కేవలం పరిమితం అయిపోయారు తప్ప విద్యార్థి సంపూర్ణ వికాసం కోసం ఏ విధంగా చేయాలి, దానికోసం మనం ఏ విధమైన పుస్తకాలు చదవాలి, ఆ విజ్ఞానాన్ని పంచాలి అన్న తపన ఉన్నవాడు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. ఇక మూడవది సమాజం. ఈ సమాజంలో ఈ సోషల్ మీడియాతో పాటు ప్రత్యేకించి ఈ సినీ రంగం, అందులో ఈ పాన్ ఇండియా కాన్సెప్ట్ వచ్చిన తర్వాత మన టాలీవుడ్ సినిమాలు, ఆ దర్శకులు వాళ్ళు చేసే ప్రక్రియలు, వాళ్ళు చేసే విన్యాసాలు సమాజాన్ని ఎంత పాడు చేస్తున్నాయో వాళ్ళు ఆలోచించేట్లా. కేవలం సంపాదన కోసమే వాళ్ళు ఆ సినిమాలు తీస్తున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ మధ్యన వచ్చిన ఏ పాన్ ఇండియా సినిమా అన్నా చూడండి, ఎస్పెషల్లీ తెలుగు సినిమా, దాంట్లో కేవలం టెక్నికల్ ఎఫెక్ట్స్, చంపుకోవడాలు, పొడుచుకోవడాలు, లేదు ఒక స్మగ్లింగ్ వ్యాపారం చేస్తూ ఒక విలన్ని హీరో కింద చూపించే పరిస్థితి ఈరోజు దాపరించింది. అంటే ఆ సినిమాలు తీస్తున్న నిర్మాతలకు కానీ దర్శకులకు కానీ కేవలం ధనార్జనే తప్ప సమాజాన్ని పాడు చేస్తున్నాం అన్న కనీస స్పృహ లేకపోవడం బాధాకరం. పూర్వకాలంలో ఒక సత్యజిత్ రాయ్ చూడండి, బాపు గారు చూడండి, కె విశ్వనాథ్ గారు చూడండి, ఆదుర్తి సుబ్బారావు గారు చూడండి, సంగీతం శ్రీనివాసరావు గారు చూడండి, ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఆ దర్శకులందరూ కూడా ఒక అద్భుతమైన దర్శకులు. అలాగే నిర్మాతలు కూడా అద్భుతంగా మంచి కథ ఉంటేనే తప్ప వాళ్ళు చేసేవారు కాదు. ఇప్పుడు కథతో సంబంధం లేదు, కేవలం ఏ విధంగా యువతని ఆకర్షిస్తూ వాళ్ళని ఏంటంటే పాడు చేద్దాం అన్న తప్పనే తప్ప యువతను సన్మార్గంలో పెట్టి ఒక్క సినిమాను కూడా ఈ రోజుల్లో చూడలేకపోతున్నాం. పూర్వం మా చిన్నతనంలో ఆత్మబలం అనే సినిమాలో చిట్టపట చినుకులు సాంగ్ వచ్చినప్పుడు ఆ హీరోయిన్కి ఆ తడి చీర కట్టి ఆ చీర ఒంటికి అంటుకుని లోపల జాకెట్ ఇవన్నీ కనపడుతున్నాయని చెప్పి సెన్సార్ వాళ్ళు అబ్జెక్ట్ చేశారట. మరి ఈరోజు అసలు జాకెట్టు, చీర ఇవన్నీ చూద్దామన్నా ఏ హీరోయిన్కి కనపట్లా. వాళ్ళు హీరోయిన్ క్యారెక్టర్ చేస్తున్నారా, వ్యాంప్ క్యారెక్టర్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. అలాగే కొన్ని సినిమా అంటే అనుకోవచ్చు, ఆ సినిమా ప్రీ రిలీజ్ యాక్టివిటీస్ కూడా ఆ హీరోయిన్స్ వచ్చే వేషధారణ, వాళ్ళు ఎక్స్పోజ్ చేసే విధానం చూస్తుంటే సభ్య సమాజం తలదించుకునేలాగే ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళని కూడా మనం నిందించడం, వాళ్ళని ప్రోత్సహిస్తున్న ఈ సమాజాన్ని కూడా మనం వేలెత్తి చూపించాలి. ఇట్లాంటి సినిమాలకు వాళ్ళు చెప్పిన రేట్లకే ఆ 1000 రూపాయలు, 1500 రూపాయలు టిక్కెట్లు కొని చూస్తూ మనం ఆదరిస్తున్నాం కాబట్టి వాళ్ళు దీంట్లో తప్పు లేదేమో కానీ వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ తప్పు అక్కడ సినిమా తీసే దర్శకులది, నిర్మాతలదే కాదు, ఆ సినిమాను ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులది కూడా. అట్లాంటి వాటికి మనం దూరంగా ఉంటే అట్లాంటి సినిమాలు తీయడం కూడా తగ్గడం అనేది ప్రారంభిస్తుంది. నేను సాధారణంగా 4-3 ఏళ్లకి తప్ప ఒక సినిమా చూడను. ఈ మధ్యకాలంలో ఒక 7 రోజుల పాటు నేను ఇంటి వద్దే ఉన్నప్పుడు మా అబ్బాయి చెప్తే నెట్ఫ్లిక్స్లో ఒక 3 సినిమాలు చూశాను. నిజంగా అద్భుతం. అట్లాంటి సినిమాలకు ఎందుకు ఆదరణ రాలేదా అని అనిపించింది. దాంట్లో ప్రప్రదంగా రంగమార్తాండ, రెండవ సినిమా సత్యం సుందరం, మూడవ సినిమా అమరన్. సినిమాలు చూసిన తర్వాత నేను నా మిత్రులకి, బంధువులకి చెప్పాను, ఆ సినిమాలు చూడండి. పాపం వాళ్ళు అమాయకంగా అడిగారు, అది ఎప్పుడు వచ్చిందండి, పాతదా కొత్తదా, ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి. అంటే అట్లాంటి సినిమాలను మనం ఆదరించలేకపోతున్నాం. కాబట్టి నేను ప్రేక్షకులను కోరేది, ప్రత్యేకించి తెలుగు ప్రేక్షకులను కోరేది, పాన్ ఇండియా అంటూ ఈ ఫ్యాన్ మోజుల్లో మనం వాళ్ళని పోషిస్తున్నాము అంటే అది మాదక ద్రవ్యాల పోషణ గడ్డ పెద్ద ప్రమాదం. కాబట్టి వాళ్ళని మనం పోషించొద్దు, వాళ్ళని మనం ఆదరించొద్దు. అట్లాంటి సినిమాలను మనం తిరస్కరిస్తే మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అదే కాకుండా ఈ మధ్యకాలంలో చూసాం, పుష్ప 2 రిలీజ్ అప్పుడు
ఆ తొక్కిసలాటలు, ఆ గొడవలు, అమాయకులు ప్రాణాలు కోల్పోవడాలు ఇదంతా అవసరమా ఒక సినిమాకి? ఇదేమన్నా స్వతంత్ర సంగ్రామమా? స్వతంత్ర సంగ్రామంలో ప్రాణత్యాగం చేసిన వాళ్ళు మనం పట్టించుకోం, కానీ ఇట్లాంటి వాళ్ళ గురించి పట్టించుకుంటుంటాం. మళ్ళీ అట్లాంటి వాళ్ళకి పరామర్శలు చేస్తుంటుంటాం. కాబట్టి తెలుగు దర్శకులను, తెలుగు నిర్మాతలను, తెలుగు యాక్టర్లను కోరేది ఏంటంటే, డబ్బులు సంపాదించడానికి చాలా మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలు సమాజాన్ని పాడు చేసే రీతిలో ఉంటే ఈ పాన్ ఇండియా సినిమా తీసేవాళ్ళకి, గంజాయి వ్యాపారం చేసేవాళ్ళకి నా దృష్టిలో పెద్ద తేడా ఏమీ లేదు. అది ఇండైరెక్ట్గా సమాజాన్ని, యువతని పాడు చేస్తుంటే, ఇది డైరెక్ట్గా సమాజాన్ని, యువతని పాడు చేస్తుంది. కాబట్టి ప్రేక్షకులారా, తస్మాత్ జాగ్రత్త. మంచి సినిమాలను ఆదరించండి, మంచి సాహిత్యాన్ని చదవండి. మంచి సినిమాలను ఆదరిస్తే సత్యం, సుందరం, అమరన్ ఇట్లాంటి సినిమాలు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాంటి సినిమాలు మనం ఆదరించకపోతే వాళ్ళు కూడా తీయడం మానేస్తారు. అట్లాంటి మంచి సినిమాలు చూడవలసిన అవకాశాన్ని మనం కోల్పోతూ ఉంటాం. కాబట్టి ఇది ఒక ఉద్యమం కిందే తీసుకుని ఇట్లాంటి పాన్ ఇండియా మూవీస్ని మనం బహిష్కరిస్తే తప్ప ఈ సమాజం బాగుపడదు, ఈ యువత బాగుపడదు. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా టైటిల్ చూసి తొందరపడి ఆ వీడియోలు చూసేయండి. అది కూడా చాలా సమాజాన్ని పాడు చేస్తుంది. ఈ వీడియో కొంతమంది అభిమానులకి గాయం కలిగిస్తే నేను ఏమి చేయలేను, కానీ కనీసం ఒకళ్ళిద్దరైనా సరే ఆలోచన చేసి ఈ విధమైన ఉద్యమానికి చేయూతనిస్తే డెఫినెట్గా మంచి మంచి దర్శకులు, మంచి మంచి నిర్మాతలు, మంచి సమాజ ఉద్ధరణకు కావలసిన సినిమాలు మనకి అందించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ దిశగా మనం పయనించేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి.